రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం పిఎస్కు తరలించి నిర్బంధించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రతి నెల 18,000 వేతనం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు పిలుపు వచ్చింది. సచివాలయం ముట్టడి కొరకు రమ్మనేసి ఆశాలందరినీ జీతాల గురించి. అయితే మేము 20 సంవత్సరాల నుండి ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. కానీ మాకు పారితోషికం కిందనే డబ్బులు ఇస్తున్నారు, ఫిక్స్డ్ వేతనం లేదు. అయితే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకు మాకు ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చిందంటే, మీరు ప్రభుత్వం ఇట్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు ఆశాలకి ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తాము ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. కమిషనరేట్కి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. కానీ ఇంతవరకు మా సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తలేదు.